ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్న ఒక మాట అన్నారు. ఏమన్నారంటే గతంలో 40 సంవత్సరాల క్రితం హీరోలు మొత్తం టోటల్గా అడవిని కాపాడేవారు, అడవిని ప్రేమించేవారు, జంతు ప్రపంచాన్ని ప్రేమించేవారు. జంతువులకి ఎలా ఉండాలి అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. రాజ్ కుమార్ గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళందరూ కూడా అలాంటి సినిమాలు తీసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేవారు. ఇప్పుడున్న హీరోలు మొత్తం టోటల్గా అడవిని కొల్లగొట్టి స్మగ్లింగ్ చేస్తూ మొత్తం టోటల్ ఏనుగు దంతాలు ఎగిరిపోతుంటే మొత్తం అడవి మొత్తం టోటల్గా అయిపోతుంటే మొత్తం వన్యప్రాణులన్నీ కూడా జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. జనాల మధ్యలోకి వచ్చేస్తుంటే ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి నీడ లేక వచ్చేస్తున్నాయి, వాళ్ళకి తిండి లేక వచ్చేస్తున్నాయి. కనుక మనం ఈరోజు మనం మెసేజ్ ఏమి ఇస్తున్నాము, మనం కాకపోతే ఆ రోజు ఇచ్చిన హీరోలకి ఈరోజు ఇచ్చిన ఇప్పుడున్న హీరోలకి తేడా అది అనేది చెప్పి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఈజ్ ద పొలిటికల్ లీడర్గా ఆయన ఒక అధ్యాయం చేసి ఈ మొత్తం టోటల్గా ఈ గంధపు చెక్కల స్మగ్లర్ని ఎలా పట్టుకోవాలి, ఈ మొత్తం టోటల్గా ఏనుగుల్ని వన్యప్రాణాలను చంపేస్తున్న వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ అడవి మొత్తం సంపదను ఎలా కాపాడుకోవాలి, ఈ అడవి మొత్తం టోటల్గా ఏదైతే ఉందో గతంలో ఉన్న మాదిరిగా ఎలా ఉంచాలి అనేది ఆయన మీటింగ్లు పెడుతూ దాన్ని అధ్యయనం చేస్తూ దానికోసం ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఆయన సినిమాలకి ఏదో అల్లు అర్జున్ గారినో ఇంకొకరినో అనేది కాదు. ఆయన పొలిటికల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అందరికీ చెప్పాడు, అంత ఇప్పుడున్న హీరోలకి చెప్పాడు, గతంలో జరిగింది చెప్పాడు. కనుక దాన్ని ఒక సోషల్ మీడియాలో ఏదో అల్లు అర్జున్ గారికి వాళ్ళకి అల్లు అర్జున్ గారి ఇష్టం, అల్లు అర్జున్ గారి ఆయన వ్యక్తిగతం, ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన ఆయన వ్యక్తిగతం. కనుక ఈరోజు మళ్ళీ అల్లు అరవింద్ గారు వెళ్ళారు, బన్నీవాసు గారు వెళ్ళారు, మళ్ళీ అందరు సినిమాలను తీసుకెళ్లారు. ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్తానన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా అక్కడే మనం మాట్లాడతారు తప్ప కోపతాపాలు ఉండవు. కనుక దాన్ని మళ్ళీ వేరే విధంగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు. దయచేసి సినిమాలా చూడండి. ఏ సినిమా అయినా సినిమాని ఇండస్ట్రీలో ఆ నిర్మాత నష్టపోకుండా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా, ఎగ్జిబ్యూటర్ నష్టపోకుండా చూడగలగాలని, అలాగే ఫ్యాన్స్ కూడా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేడు గారు మీ ఇష్టం, ట్రోల్స్ మాత్రం చేసి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టొద్దు అనేది మా రిక్వెస్ట్. ఇది అయిపోయింది. మళ్ళీ నేను ఇంకొకటి ఎఫ్డిసి చైర్మన్గా నేను ఆశిస్తున్నాను అనేది వాస్తవం. ఎఫ్డిసి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఆశిస్తున్నాను అంటే నాకేదో పోస్ట్ కావాలని కాదు. నేను చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేసి నాకున్న అనుభవాన్ని నేను ఎట్టి బస్సు ఎఫ్డిసి చైర్మన్గా నాకున్న కలమ్మ తల్లి నాకు పెట్టిన తిండి చిన్నప్పటి నుంచి నేను తిన్నా ఈరోజు ఇంత వాడిని అయ్యానంటే సినీ కలమ్మ తల్లి కాబట్టి, నేను ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టి పెరిగిన విశాఖపట్నంలో కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి, 160 జీవోలో ఉన్న ఎఫ్డిసిలో ఉన్న ల్యాండ్ని ఏ విధంగా చేయాలి, ఇక్కడ షూటింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలపింగ్ చేయాలి, అలాగే మొత్తం టోటల్గా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఒక 10,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఎలా చేయించాలి, షూటింగ్స్ అన్నీ కూడా 40% and 50% అక్కడ షూటింగ్స్, తెలంగాణలో షూటింగ్స్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా మనకు వచ్చే ఇన్కమ్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా రప్పించడానికి మాకున్న ప్రయత్నాల్లో విశాఖపట్నం, అలాగే రాజమండ్రి, విజయవాడ, కొత్తగా అమరావతిలో స్టూడియోస్, అలాగే తిరుపతి, మదనపల్లి ఇవన్నిటిలో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి వాళ్ళతో కూర్చొని పని చేయడానికి నాకు భాగ్యం కల్పించడానికి, ఒక్కసారి మీతో వర్క్ చేయడానికి మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది. నా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని మా ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి మాకు ఉన్న చిన్న సినిమా నిర్మాతలకు కానీ, పెద్ద సినిమా నిర్మాతలకు కానీ, ఎగ్జిబ్యూటర్స్కి కానీ నాకు ఇస్తే అవకాశం ఇస్తే నేను సేవ చేసుకోవడానికి మీ ఆధ్వర్యంలో సేవ చేయడానికి అవకాశం ఇమ్మని మాత్రమే అడిగాను తప్ప ఒకవేళ నాకు వస్తే ఆశిస్తున్నాను. అందరినీ రిక్వెస్ట్ చేశాను, చిరంజీవి గారికి లెటర్ రాశాను, అలాగే నేను దుర్గేష్ గారిని అడిగాను, అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, అలాగే చంద్రబాబు గారిని, అలాగే అందరినీ అడిగాను. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని అడిగాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. దయచేసి బాలయ్య బాబుని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అవకాశం ఉంటే ఓకే, అవకాశం లేకపోయినా నేనేం బాధపడను. పార్టీ కానీ లేకపోతే నాకు ఏది ఇచ్చినా ఒకళ్ళు ఇవ్వకపోయినా అప్ టు లాస్ట్ దాకా ఫస్ట్ ఈజ్ నా లైఫ్. 13 సంవత్సరం దాసనారాయణ దగ్గరికి వచ్చాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్లో రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను లోకేష్ గారిని పయానో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయనకి కనెక్ట్ అయ్యాను. ఆయనకి నేను నచ్చానో నేను ఆయనకి నచ్చానో తెలియదు. నా జీవితం అంతవరకు కూడా నేను మళ్ళీ ఆయనతోనే ఉంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ దాసనారాయణ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత నేను ఇప్పుడు లోకేష్ గారితో ఉన్నాను. నాకు పదవి వచ్చినా
పదవి రాకపోయినా ఎవరు వచ్చినా మా ఇండస్ట్రీ బాగు కోసం, మా ఇండస్ట్రీ నిలబడడం కోసం మేము ఎట్టి బస్సులో నేను లోకేష్ గారితోనే ఉంటాను, లోకేష్ గారితోనే నేను పని చేస్తాను. ఏ పని ఇచ్చినా నేను పార్టీకి అనుకూలంగా పనిచేస్తాను. ఒకటి. రెండోది, మా ఇండస్ట్రీలో ఎఫ్డీసీ చైర్మన్గా మాకున్న సినిమా అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 2 రాష్ట్రాలు అడుగుతున్నాం. 2 రాష్ట్రాలు ఎఫ్డీసీ చైర్మన్ మా సినిమా వాళ్ళకి ఇస్తే మా ఇండస్ట్రీని మేము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎవరైనా మంచి వాళ్ళకి, కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మంచి వాళ్ళకి ఇవ్వండి. కాకపోతే కొంతమంది 420లు ఉన్నారు. కొంతమంది 420s అని డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే, పార్టీలు వచ్చినప్పుడే మీకు కనబడుతుంటారు. పార్టీలు వచ్చినప్పుడు ఇలాంటి పదవులు ఆశించడం కోసం కొంతమంది వస్తుంటారు. వాళ్ళ ఎఫ్డీసీ చైర్మన్లకు అలాంటి ఇచ్చి మళ్ళా నష్టపోవద్దని ఉద్దేశం. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, 2014లో ఓకే చంద్రబాబు నాయుడు గారు తెలియజేయగలిగిందో అంబికా కృష్ణ గారికి ఇచ్చారు. అంబికా కృష్ణ గారు ఏమీ చేయలేకపోయారు. తర్వాత 5 సంవత్సరాల్లో పోసాని కృష్ణమూర్తి గారికి ఇచ్చారు. తిట్టడానికే మొదలుపెట్టారు. మా ఇండస్ట్రీకి ఏ డెవలప్ అవ్వలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వలేదు. సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. మా సినిమా చంద్రబాబు గారి టైంలో మా సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఆయన మోసం చేశారు. కన్ఫర్మ్, దాంట్లో నో డౌట్. దాంట్లో కేఎస్ రామారావు గారు ప్రథమ వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ ఉందని చెప్పి అక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ అని చెప్పి దాన్ని 38 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అది తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళా కేఎస్ రామారావు గారు మళ్ళా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఏదో గంటా శ్రీనివాసరావు గారి ద్వారా బురిడీ కొడదామని చూస్తున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని రానివ్వద్దు అనేది నా మనవి. అలాగే కొంతమంది చిత్రపూర్ కాలనీ, ఇక్కడ చిత్రపూర్ కాలనీ అని పెట్టి ఆ చిత్రపూర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చిన సొసైటీ ల్యాండ్ని, ఇది సినీ ఇండస్ట్రీ కార్మికుల కోసం అని చెప్పి ఆ కార్మికుల కోసం వచ్చిన ల్యాండ్ని ఇస్ వన్ ఆఫ్ ది, నేను కూడా ఒకప్పుడు మెంబర్ ఫస్ట్, దాంట్లో నేను తర్వాత ప్రొడ్యూసర్ అయిన తర్వాత దాంట్లోంచి నేను బయటకు వచ్చాను. కనుక దాంట్లో చిత్రపూర్ కాలనీ 69 ఎకరాలు 66 ఎకరాలు దాదాపు ఇస్తే ఆ 66 ఎకరాలకి మొత్తం టోటల్గా ట్యాక్స్ వేవర్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. రాజశేఖర గారి గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అన్నీ చేసిన తర్వాత దాంట్లో చాలామంది కుంభకోణాలు జరిగాయి. చాలామందికి నిజంగా సినిమా వాళ్ళకి అయితే ప్లాట్లు లేవు. సినిమా వాళ్ళకి లేవు కానీ మొత్తం టోటల్గా ఎంపీలకు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మినిస్టర్లకు ఉన్నాయి, అలాగే మనకు ఒక పోలీసు వాళ్ళకు ఉన్నాయి. బయట వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, సినిమా వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. దాన్ని మొత్తం టోటల్గా దాదాపు 150 కోట్ల రూపాయలు ఇంచుమించు కొల్లగొట్టారు. ఒక కుంభకోణం జరుగుతుంది, ఎంక్వైరీ జరిగింది. ఈ మధ్యన ఒక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు జరిగాయి, అలాగే అరెస్ట్ అయ్యారు. చాలామంది కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కూడా వాళ్ళు వెళ్ళి ఏదో మళ్ళా ప్రయత్నం చేసి అక్కడ కూడా ఒక చిత్రపూర్ కాలనీ పెట్టి మళ్ళీ వీళ్ళే అక్కడికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మసిబూసి మాడిగా చేసి ఒక మెమోరాండం ఇచ్చి దాన్ని ఏదో చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నారు. చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీ ల్యాండ్ని ఎవరైనా తాకట్టు పెడతారా? తాకట్టు పెట్టినవాడు నేరమే, తాకట్టు పెట్టుకున్నవాడు నేరమే. ఎందుకంటే జనరల్ బాడీ నిమిత్తం మేము జనరల్ బాడీలో ఏదైతే ఇచ్చారో జనరల్ బాడీ ప్రకారం మేము తాకట్టు పెట్టాము అని చెప్పి దీంట్లో చెప్పారండి. ఇగో జనరల్ బాడీ, దీంట్లో జనరల్ బాడీలో మేము తీర్మానం చేసాం. మీరు జనరల్ బాడీలో తీర్మానం చేస్తే మొత్తం టోటల్గా అందరికి 69 ఎకరాలు అమ్మి వచ్చా? మీకు ల్యాండ్ దేనికి ఇచ్చింది? మీ సొంత ల్యాండ్ కాదు కదా. 69 ఎకరాలు మీరు ఆ ల్యాండ్లో 3000 గజాలు దాదాపు 150 కోట్ల ప్రాపర్టీ, 150 కోట్ల ప్రాపర్టీని 20 కోట్ల రూపాయలకు, దాదాపు 20 కోట్ల రూపాయలకు 16.5 కోట్లకు తాకట్టు పెట్టారు. ఎవరు తీసుకున్నారండి? ఇది చంద్రవాడ శ్రీనివాసరావు గారు అని ఆయన. చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీకి పెద్ద అని చెప్తాడు కదా, ఈ ఇండస్ట్రీ ఉన్న పెద్ద ఆయన తాకట్టు పెట్టుకున్నాడు. వీళ్ళు తాకట్టు పెట్టారు. జనరల్ బాడీ అనుసరించి మేము పెట్టాము అని అంటున్నారు. పెట్టడం మరి ఏ సొసైటీ యాక్ట్ చెప్తుందో ఏ సొసైటీ యాక్ట్లో ఈ తాకట్టెట్టి అమ్మివచ్చు, ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తుందో వడ్డీతో 35 కోట్లు అయిందంట. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.